ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందగలరు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఎవరైతే ఇంగ్లీష్ రాని వాళ్ళు, ఇంగ్లీష్ అర్థం కాని వాళ్ళు, ఇంగ్లీష్ ఆర్టికల్స్ అనేవి తెలుగులో చదవాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ అవుతుంది. సో మీకు ఇంగ్లీష్నే కాదు ఏ లాంగ్వేజ్నైనా సరే మన లోకల్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేసే ఒక మంచి అప్లికేషన్ గురించి మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఈ అప్లికేషన్ ద్వారా మీరు ఇంగ్లీష్ టు తెలుగు, తెలుగు టు ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. చాలా అక్యురేట్గా మనకి ఇది ట్రాన్స్లేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి హాయ్ ట్రాన్స్లేట్. ఇది మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేస్తేనే మీకు కొంత సెటప్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అంటే మీరు పర్మిషన్స్ అనేవి అలో ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు బ్లూ బటన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేస్తే ఇలా ఆఫ్లో ఉంటుంది. దీనిపై ఆన్లో చేసుకోవాలి. మీకు యాక్సెసిబిలిటీ అనేది అడుగుతుంది. యాక్సెసిబిలిటీని మీరు ఆన్లో పెట్టుకుంటే ఈ విధంగా ఓపెన్ అయ్యి ఇక్కడ స్క్రీన్పై మనకి ఈ విధమైన ఐకాన్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మీరు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. మీ లోకల్ లాంగ్వేజ్ ఇక్కడ తెలుగు అయితే తెలుగు అని పెట్టుకోండి, అండ్ ఇక్కడ ఇంగ్లీష్ పెట్టుకోండి. సో మీరు దేన్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ అనేది ఫ్రెండ్స్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో మన లాంగ్వేజ్ వచ్చేసి ఇక్కడ మనకి తెలుగు అని ఉంటుంది. సో మీకు ఎగ్జాంపుల్కి ఇది ఏ విధంగా ట్రాన్స్లేట్ చేస్తుంది అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మహాత్మా గాంధీకి సంబంధించిన ఆర్టికల్ తీసుకున్నాను. సో దీన్ని సింపుల్గా ఇలా తీసుకొచ్చి దీనిపై డ్రాగ్ చేసి వదిలేశాను. ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఆర్టికల్ అనేది తెలుగులో ఓపెన్ అయిపోయింది. సో ఇదే కాదు, ఎంత పెద్ద ఆర్టికల్ అయినా సరే మీరు ఈ విధంగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ వికీపీడియా నేను ఓపెన్ చేస్తున్నాను. వికీపీడియా ఓపెన్ అయిన తర్వాత సో ఈ విధంగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే గాంధీ గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఉంది కదా, దీనిపైకి నేను ఈ విధంగా తీసుకొచ్చి ఇలా డ్రాగ్ చేసి వదిలేస్తే ఇక్కడ మనకి పూర్తిగా ఇంగ్లీష్లో ఉన్న ఆర్టికల్ మొత్తం కూడా ఇది పూర్తిగా మనకి తెలుగులోకి అనువదించి చూపిస్తుంది. సో మీరు ఈ పేజ్ మొత్తం కూడా మీకు ఒకసారిగా కన్వర్ట్ అయిపోవాలి అని అనుకున్నా సరే ఇందులో మనకు ఆప్షన్ ఉంది. సో దీనిపై ఈ విధంగా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ గ్లోబల్ ట్రాన్స్లేట్ అనే ఆప్షన్ ఉంది కదా, దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీరు సో సింపుల్గా ఒక ఆర్టికలే కాదు మొత్తం పేజ్ అంతా కూడా ఇది మనకి ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. సో ఈ విధంగా ఇక్కడ పేజ్ అంతా కూడా ఇది ట్రాన్స్లేట్ చేసేస్తుంది. సో ఇలా స్క్రోల్ డౌన్ చేసి మీరు వదిలినట్లయితే అది ట్రాన్స్లేషన్లోకి మారిపోతుంది. సో ఈ విధంగా గ్లోబల్ ట్రాన్స్లేట్ ద్వారా మీరు మొత్తం పేజీనైనా చేసుకోవచ్చు, లేదా మీకు కావాల్సిన మీకు ఏ పేజ్ అయితే కావాలో ఆ పేజీనంగా కూడా మీరు ట్రాన్స్లేట్ చేసుకుని చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది ఇంగ్లీష్ టు తెలుగే కాదు, తెలుగు టు ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేట్ చేస్తుంది. సో మీరు ఒక వాక్యాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి తెలుగులో టైప్ చేసి దాన్ని ఇంగ్లీష్లో కూడా మీరు అనువదించవచ్చు. మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే మీరు ఇంగ్లీష్లో మీరు మెసేజ్ పెట్టాలనుకుంటే మీరు జస్ట్ తెలుగులో టైప్ చేసి దాని మీద దీన్ని డ్రాగ్ చేసినట్లయితే మీకు వెంటనే అది ఇంగ్లీష్లోకి మారిపోతుంది. సో అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నేను తెలుగులో రాశాను హాయ్ ఎలా ఉన్నావు అని. సో నేను దీన్ని తీసుకొచ్చి దీనిపై ఇలా వదిలేశాను, హాయ్ హౌ ఆర్ యూ అని మనకి ఇంగ్లీష్లోకి వచ్చేసింది. సో ఇలా ఇదే కాదు, మీరు ఎంత పెద్ద ఆర్టికల్ అన్నా సరే మీరు ఈ విధంగా తెలుగులో టైప్ చేసుకుని సో దీన్ని దానిపై డ్రాగ్ చేసి వదిలేశారంటే ఆ ఆర్టికల్ అంతా కూడా మనకి ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా తెలుగు టు ఇంగ్లీష్ కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ టు తెలుగు కన్వర్ట్ చేసుకోవచ్చు. దీన్ని మీరు ఏ అప్లికేషన్లో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు, వాట్సాప్, ఫేస్బుక్, ఎందులో అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. సో చాలా అక్యురేట్గా మనకి ఇది ట్రాన్స్లేషన్ అనేది చేస్తూ ఉంటుంది. సో ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఈ యాప్ మీరు యూజ్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.